వాళ్ళని ఇట్లా చంపారు అట్లే చంపేది ఉండే సార్, దొరకబట్టి చంపేది ఉండే సార్. ఇంత ఛాన్స్ ఇచ్చారు లేకపోతే సార్ ఇది ప్రశాంతంగా చచ్చిపోయింది సార్. షాబాద్ హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడైనటువంటి రాజ్ కుమార్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతున్న సమయంలో అతని మృతదేహం లభించింది. రాజ్ కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ కనబడింది. అయితే ఇది ఆత్మహత్యనా లేక పోలీసుల ఎన్కౌంటరా అనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. అయితే రాజ్ కుమార్ మృతదేహం కనబడిన ప్రదేశం అతడి మేనమామ ఊరే. అయితే అతడు ఈ హత్యలు ఎలా చేశాడు, ఆ ఘోరం ఎలా జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకే ఒక్క రాత్రి కేవలం ఒకే ఒక గంట గ్యాప్లో రెండు వేరువేరు కుటుంబాలకు చెందిన 6 వ్యక్తులు దారుణంగా హత్యకు గురయ్యారు. అసలు హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా షాబాద్లోని దైవాలగూడ గ్రామంలో ఏం జరిగింది, అసలు ఒక మనిషి ఇంతటి దారుణమైన మృగంలా ఎలా మారాడు, ఈ భయంకరమైన దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పేరు పార్వతి రాజ్ కుమార్. ఇతని వయసు 35 ఏళ్ళు. ఇంటర్ చదివే రోజుల్లో సరిత అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. రాజ్ కుమార్ మెల్లగా మద్యం, గంజాయి వంటి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అంతేకాదు ఆన్లైన్ జూదం మరియు బెట్టింగ్ల పిచ్చితో దాదాపు 2 నుండి 2.5 కోట్ల రూపాయల వరకు అప్పులు చేశాడు. ఆ అప్పుల ఒత్తిడి తట్టుకోలేక గతంలో ఒకసారి ఆత్మహత్య యత్నం కూడా చేశాడు. అప్పులు తీర్చడానికి అతని తండ్రి తనకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా అమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ అప్పుల భారం వల్ల తను ఎప్పుడూ తన భార్య సరితపై కోపం చూపిస్తూ కొట్టేవాడు. రాజ్ కుమార్ తన పక్కింటిలో ఉండే ఒక 16 ఏళ్ల మైనర్ బాలికపై కూడా కన్నేసి ఆమెను నిరంతరం వేధించడం మొదలుపెట్టాడు. 2026 మే 16న ఒక పరీక్షా కేంద్రం దగ్గర ఆ బాలిక యొక్క చెయ్యి పట్టుకుని లాగడంతో బాలిక తల్లి లక్ష్మి అతన్ని అడ్డుకుంది. అప్పుడు రాజ్ కుమార్ ఆమెను దారుణంగా బెదిరించాడు. గతంలో అంటే మార్చి 2025లో అనుమానాస్పద స్థితిలో మరణించిన లక్ష్మి భర్త మరణాన్ని ప్రస్తావిస్తూ నీ మొగుడిని చంపినట్లే నిన్ను కూడా చంపేస్తా అని బెదిరింపులకు దిగాడు. నిజానికి బాలిక తండ్రి గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు నిర్ధారించినప్పటికీ రాజ్ కుమార్ తీవ్ర మత్తులో ఉన్న అతనిని ఇంటికి తీసుకొచ్చిన కొద్దిసేపటికి ఆ మరణం సంభవించడంతో బాధిత కుటుంబం రాజ్ కుమార్ పై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసింది. పరీక్షా కేంద్రం వద్ద జరిగిన ఈ ఘర్షణ అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి రాజ్ కుమార్ పై పోక్సో చట్టంలోని సెక్షన్లు 11, 12 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈ నేరానికి గరిష్ట శిక్ష 7 ఏళ్ల కన్నా తక్కువ ఉండడంతో కోర్టు జూన్ 12న అతనికి 20,000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై బయటకు వచ్చిన రాజ్ కుమార్ మనసులో పగ పెంచుకున్నాడు. నన్నే జైలుకు పంపుతారా, మిమ్మల్ని చంపేస్తాని బహిరంగంగానే ఆ బాధిత కుటుంబాన్ని బెదిరించాడు. ఆ కుటుంబం పోలీసులకు మొరపెట్టుకున్న రక్షణ కరువైపోయింది. హత్యలు చేయడానికి ఒక రోజు ముందు రాజ్ కుమార్ ఒక పక్కా ప్లాన్ వేసుకున్నాడు. తన భార్య సరిత మొబైల్ ఉపయోగించి డబ్బులు చెల్లించి ఒక కారును అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 10:45 నిమిషాలకు రాజ్ కుమార్ బాగా మద్యం సేవించి ఆ కారులో షాబాద్ పట్టణంలోని ఆ మైనర్ బాలిక ఇంటికి చేరుకున్నాడు. ఆ రాత్రి 11 గంటలకు తలుపు తీసిన బాలిక తల్లి లక్ష్మిని కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి నిద్రిస్తున్న బాలిక నానమ్మైనటువంటి రుక్కమ్మను కూడా గొంతు కోసి చంపాడు. కానీ ఇంట్లోనే ఉన్న మానసిక వికలాంగురాలైనటువంటి మరో 20 ఏళ్ల కూతుర్ని మాత్రం ఏమీ చేయకుండా వదిలేశాడు. ఆ తర్వాత మైనర్ బాలికను బలవంతంగా కారులోకి లాక్కెళ్లాడు. రాత్రి 11:25 దైవాలగూడ సమీపంలో ఉన్నటువంటి అఖిల్ సాగర్ చెరువు కట్ట వద్దకు బాలికను తీసుకెళ్లి గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత రాత్రి 11:40 తర్వాత కేవలం 250 మీటర్ల దూరంలో ఉన్న తన సొంత ఇంటికి వెళ్ళాడు. అక్కడ గాఢ నిద్రలో ఉన్న తన భార్య సరితను, 4 ఏళ్ల కొడుకు పరీక్షిత్ను, 18 నెలల చిన్నారి దేవీక్షిత్ను నిద్రలోనే గొంతులు కోసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత రాత్రి 11:45 నిందితుడు రాజ్ కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి 2 కుటుంబాల కథ ముగించేశాను, నేను కూడా చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు. తెల్లవారేసరికి ఈ ఘోరం బయటపడింది. 6 మరణంతో దైవాలగూడ గ్రామం ఒక్కసారిగా ఉలికిపడింది. స్థానిక ప్రజలు మరియు మృతుల బంధువులు తీవ్ర ఆగ్రహంతో షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు రోడ్లపైన పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. మేము ముందే పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ హత్యలు జరిగాయని బాధిత బంధువులు తీవ్రంగా ఆరోపించారు. ఈ ఆందోళన వల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి పోక్సో కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయినటువంటి ఎస్ఐ రమేష్ను సస్పెండ్ చేసింది.
అలాగే సిఐ క్రాంతిరెడ్డికి ఛార్జ్ మెమో జారీ చేసింది. ఇక నిందితుడు రాజ్ కుమార్ ఎక్కడ ఉన్నాడు, అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక పారిపోయాడని తెలుసుకోవడానికి పోలీసులు ఏకంగా 10 నుండి 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రాజ్ కుమార్ ప్రయాణించినటువంటి అద్దె కారు శనివారం ఉదయం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో దొరికింది. అందులో పెట్రోల్ అయిపోవడంతో దాన్ని అక్కడే వదిలేసి అతను కాలినడకన పారిపోయాడని పోలీసులు గుర్తించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల నగదు బహుమతి కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. చట్టం ఉన్నప్పటికీ నిందితులను సరైన సమయంలో పర్యవేక్షించకపోవడం ఎంతటి భయంకరమైనటువంటి దారుణానికి దారితీసిందో ఈ షాబాద్ ఘోరం మనకు స్పష్టంగా చూపిస్తుంది. కక్షతో 2 కుటుంబాలలోని 6 అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నాడు ఈ రాక్షసుడు. రంగారెడ్డి జిల్లాలోని జరిగిన ఈ దారుణ సంఘటన చూస్తే పోలీసుల నిర్లక్ష్యం వల్ల సమాజానికి ఎంత ప్రమాదం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పోక్సో కేసు నిందితుడు కేవలం 20,000 బాండ్పై చాలా తేలికగా బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతను బాధిత కుటుంబాన్ని చంపేస్తానని నిరంతరం బెదిరిస్తున్న పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. ఇలాంటి దారుణాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే కొన్ని పనులు వెంటనే చేయాలి. మొదటిగా జూదం, తాగుడు, గంజాయి వంటి చెడు అలవాట్లు ఉండి మానసికంగా సరిగా లేని నిందితులకు బెయిల్ ఇచ్చే ముందే వారి ప్రవర్తనను పూర్తిగా పరీక్షించాలి. అలాంటి వారి తరపున అడ్వకేట్లు కూడా వాదించకూడదు. ఇక రెండవది, ఇలాంటి తీవ్రమైన కేసుల నిందితులు బెయిల్పై బయటకు రాగానే బాధితుల కుటుంబాలకు వెంటనే పోలీసులు రక్షణ కల్పించాలి. నిందితుడు మళ్ళీ బెదిరింపులకు దిగితే వెంటనే అతని బెయిల్ రద్దయ్యేలా చట్టం మార్చాలి. ఇక మూడోది, బాధితుల ఫిర్యాదులను పట్టించుకొని పోలీసులపై కేవలం చిన్నపాటి చర్యలతో సరిపెట్టకుండా వారి నిర్లక్ష్యం వల్ల ఎవరైనా చనిపోతే ఆ అధికారులకు కూడా కఠినమైన శిక్ష పడేలా చట్టాలు తీసుకురావాలి. ఆడపిల్లలు, మహిళల రక్షణ కోసం భవిష్యత్తులో చట్టాలను మరింత బలంగా మార్చడానికి ఈ ఘోర సంఘటన ఒక పెద్ద హెచ్చరికగా మారాలి. ఒక వ్యక్తి చేసిన నేరం 2 కుటుంబాలను శాశ్వతంగా అనాథలను చేసింది. 6 అమాయకుల ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనలో మరణించింది కేవలం 6 వ్యక్తులు మాత్రమే కాదు, ఆ కుటుంబాల ఆశలు, కలలు, భవిష్యత్తు కూడా. ఈ సంఘటన మనకు ఒక చేదు నిజాన్ని గుర్తు చేస్తుంది. ఒక వ్యక్తి నేర ప్రవర్తనను, బహిరంగ బెదిరింపులను, ప్రమాద సంకేతాలను సమయానికి గుర్తించి తగిన చర్యలు తీసుకోకపోతే దాని మూల్యం నిరపరాధుల ప్రాణాలతో చెల్లించాల్సి వస్తుంది. ప్రతి బెదిరింపును ఏమి చేయడు అని తేలిక తీసుకోవద్దు. ప్రతి ఫిర్యాదును చిన్న విషయంగా పక్కన పెట్టకూడదు. ఒక చిన్న నిర్లక్ష్యం ఒక గ్రామాన్ని కన్నీళ్లలో ముంచేయగలదు. అదే సమయంలో మద్యం, మాదక ద్రవ్యాలు, జూదం వంటి వ్యసనాలు ఒక మనిషి జీవితాన్ని మాత్రమే కాదు, అతని చుట్టూ ఉన్న అమాయకుల జీవితాలను కూడా నాశనం చేయగలవని ఈ ఘటన మరోసారి మనకు గుర్తు చేస్తుంది. ఈ కేసులోని ఆరోపణలు, దర్యాప్తు, న్యాయపరమైన అంశాలపై తుది నిర్ణయం కోర్టుదే. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ, సమాజం, కుటుంబాలు అందరూ తమ బాధ్యతను మరింత అప్రమత్తంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఒక్క నిర్లక్ష్యం 6 ప్రాణాలను బలి తీసుకుంది. అలాంటి నిర్లక్ష్యం మళ్ళీ ఎక్కడ జరగకూడదు. నిరపరాధుల ప్రాణాలను కాపాడడం మనందరి బాధ్యత. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా, పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.